వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరం ఏమనుకుంటాము, లైఫ్ ప్రశాంతంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎన్ని చికాకులు వచ్చినా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఒక సంతోషం అనే అట్మాస్ఫియర్లో బతకాలి అని ప్రతి ఒక్కరం కూడా ఆశపడతాము. అలా ఆశపడటంలో తప్పు కూడా లేదు. కానీ మనము సంతోషంగా ఉండాలి అని అనుకోవడమే కాదు, దానికోసం ఏం చేయాలి, ఏం ఫాలో అయ్యేది కూడా, అంటే ఏం చేస్తే అది మనకు దక్కుతుంది అని ఫాలో అవ్వాల్సింది కూడా మనమే అనమాట. మరి దానికి మనం ఏం చేయాలి అంటే 2 ఉన్నాయండి. ఈ రెండిటిని గనక మనం దూరం పెట్టామంటే మనం అనుకున్నట్టుగా హ్యాపీగా లైఫ్‌లో ఉండగలుగుతాము. కొద్దో గొప్పో ఎంతో కొంత 100% కాకపోయినా అట్‌లీస్ట్ 90%, 80% ఇలా మోస్ట్ ఆఫ్ ది టైమ్ సంతోషంగా ఉండగలుగుతాం. అదేంటి అంటే ఒకరి అవమానించే వారిని దూరంగా పెట్టాలి. ఇంకొకటి అనుమానించే వాళ్ళని దూరంగా పెట్టాలి. ఒకళ్ళు ఎలా ఉంటారు అంటే, మనము ఏం చేసినా కానీ అందులో నుంచి లోపాలని వెతుకుతూ మనల్ని అవమానించడమే వాళ్ళ జీవిత లక్ష్యం అని పెట్టుకున్నట్టుగా ఉంటారనమాట. అందరూ మనం చేసిన పనిని పొగుడుతూ, హ్యాపీగా మనల్ని ఉంచేలాగా చూస్తూ ఉన్న నిజంగానే మనం చేసినటువంటి ఆ పనిని పాజిటివ్‌గా తీసుకొని మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న ఈ క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఆ మొత్తంలో కూడా ఏదో చీమంత తప్పేదైనా ఉంటే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఇది చేసింది తప్పు అని చెప్పేసి అట్లా ఎక్కడ ఏ సిట్యుయేషన్‌లో అయినా ఎక్కడ ఉన్నా కానీ అవమానం చేయడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళని మనకి చాలా దూరంగా పెట్టాలి. ఎలా అర్థమైద్ది అనంటే, ఇప్పుడు 1, 2, 3 సిట్యుయేషన్స్ జరుగుతాయి కదా! ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తది మనకి. ఎవరు మనల్ని అలా చూస్తున్నారు అని. అలాంటి వాళ్ళకి కట్టే, కొట్టే తెచ్చేలాగా సమాధానం చెప్పి, ఎంతవరకు లిమిట్‌లో ఉండాలో అంతవరకు వాళ్ళకి లిమిట్‌లో ఉండడమే. అదే మనం చేయగలిగే ఉత్తమమైన పని. ఇక అనుమానించేవాళ్ళు. అది ఫ్రెండ్‌షిప్‌లో కానివ్వండి, రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, ఏ రిలేషన్‌లో అయినా కానివ్వండి, అనుమానం పెనుభూతం అంటారు కదా! పెద్ద భూతం లాంటిదనమాట అనుమానం అనేది. మనం ఏం చేసినా ఇది కరెక్ట్ చేశాడా? పాజిటివ్ చేశాడా? నెగెటివ్ చేశాడా? ఎలా? అని చెప్పేసి ప్రతి దానిలో కూడా భూతద్దం వేసి చూసి మనల్ని అనుమానిస్తూనే ఉంటారు. మనం చెప్పినా కూడా నిజాయితీగా చేశామని మనల్ని ట్రస్ట్ చేయరనమాట. అలాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. అంటే మనం ఏదైనా 2, 3 సార్లు మిస్టేక్స్ చేస్తే మన మీద ఆ ట్రస్టు పోతది కొంతమందికి. బట్ మనం అలా బిహేవ్ చేయకూడదు. ఒకవేళ బిహేవ్ చేసుంటే మరలా నేనెంత నిజాయితీగా ఉంటున్నానో చూడమని మనల్ని మనమే మన వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకొని చూపిచ్చి వాళ్ళని నమ్మించగలగాలి. లేదు అంటే ఒకవేళ మనకి వాళ్ళకి సంబంధం లేదు. అలాంటి వాళ్ళు కూడా మనల్ని అనుమానిస్తున్నారు అని అనిపించినప్పుడు, అనుమానించి అలా పరుస్తున్నారు అని అనిపించినప్పుడు, అలాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉండాలనమాట. అసలు అనుమానం అనేది ఒక రిలేషన్‌షిప్‌లో పనికి రానే రాదనమాట. అది ఉంటే ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేమనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఒకవేళ నీ రిలేషన్‌షిప్‌లో ఉంటే మాత్రం అలాంటి రిలేషన్ ఎక్కువ కాలం ఉండదు. ఖచ్చితంగా అది ఎప్పటికైనా తీరం చేరకుండా, అంటే డెస్టినేషన్ లైఫ్ లాంగ్ మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండకుండానే ఏదో ఒక ప్రాబ్లమ్ తెచ్చిపెడుతూనే ఉంటుందండి. అంటే ఎండింగ్ వరకు, డెస్టినేషన్ వరకు మీరు రీచ్ అవ్వరు మీ జీవితంలో. కాబట్టి అలాంటి వాటికి కూడా స్వస్తి చెప్పి దూరంగా ఉండడమే బెటరు. ఎప్పటికైనా చేటే అనమాట అలాంటిది. ఈరోజు వీడియో గనక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.